పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మక్తల్కు చేరుకున్న సీఎం సాగునీటి ప్రాజెక్టులపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్ హౌజ్లను సీఎం పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం ప్రాజెక్టుల పురోగతి, నిధుల వినియోగంపై చర్చిస్తారు. ఇక మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పురోగతిని సీఎం సమీక్షించారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం కోయిల్ సాగర్ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు ప్రతిపాదిత బ్యారేజీలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో సీఎం ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టుల పురోగతి, నిధుల వినియోగంపైనే కీలకమైనటువంటి చర్చ నడుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. సునీల్, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల పైన సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2.5 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఎన్నికల సందర్భంగా కూడా పదే ఒక మాట ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు చెప్తూ వచ్చారు. మీ పాలమూరు బిడ్డ ఉన్నత పదవిలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తానంటూ కూడా గతంలో పలుమార్లు చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించి గతంలో చాలా కాలం నుంచి కూడా అన్ని పెండింగ్ లో పడుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటికి కూడా చాలా వరకు సమస్యలు ఇంకా అట్లా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు మొత్తం కాసేపు క్రితం బెంగళూరు నుంచి కూడా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ఈ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కోయిల్ సాగర్ కానీ, కొడంగల్ ఎత్తిపోతల, అదేవిధంగా రాజు బీమా పథకాలకు సంబంధించి అన్నిటి కూడా అధికారులు ఏర్పాటు చేసిన స్పెషల్ ఫోటో ఎగ్జిబిషన్ లో కూడా అన్నిటి కూడా పరిశీలించడం జరిగింది. వారితో మాట్లాడిన తర్వాత ప్రజెంట్ ఏరియల్ వ్యూ చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, దామోదర నరసింహ, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా వాకి శ్రీహరి వీరితో కలిసి ఆ ఏరియాకి అంతా కూడా సంబంధించి కూడా పరిశీలన చేయడం జరిగింది. కొడంగల్ ఎత్తిపోతల పథకం ముఖ్యంగా తన సొంత నియోజకవర్గానికి సంబంధించి చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఆ పనులకు సంబంధించిన పురోగతిని కూడా పరిశీలించడం జరిగింది ఏరియల్ వ్యూ ద్వారా. అదేవిధంగా ప్రతిపాదిత బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కృష్ణా కానీ, అదేవిధంగా భీమా నదులపైన ఈ రెండింటిపైన కూడా ప్రతిపాదిత బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యారేజీలకు సంబంధించిన వాటిని కూడా ఏరియల్ వ్యూ కూడా చేయడం జరిగింది. జూరాల తర్వాత అంటే తెలంగాణకి ఎంటర్ అయిన తర్వాత అతిపెద్ద ప్రాజెక్టు జూరాల ఉంటుంది. జూరాల కంటే ముందు ఉన్న ఏరియాలో ఒకటి ఏదైనా బ్యారేజీలు ఏర్పాటు చేసి అక్కడ పరిసర ప్రాంతాల్లోని రైతులకు తాగునీటి అవసరాలు తీర్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే కృష్ణా పైన 1 TMC కెపాసిటీ తోటి ఒక బ్యారేజ్ నిర్మించాలని, భీమా పైన తంగిడి వద్ద కానీ ఇంకో చోట కూడా 2 చోట్ల 2 బ్యారేజ్లు నిర్మించాలని చెప్పేసి 0.4 TMC కెపాసిటీ తోటి 2 బ్యారేజ్లు నిర్మించాలని. ప్రతాప్, ఒక నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. విల్ కమ్ బ్యాక్ టు యూ. రైట్ ప్రతాప్, విల్ కమ్ బ్యాక్ టు యూ. ప్రతాప్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇన్ఫార్మ్ టు అస్. అయితే ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్ష అయితే కొనసాగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. పక్కనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు అండ్ అలాగే మిగతా శాఖల అధికారులు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. అధికారులు ముఖ్యమంత్రికి ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. జోగులాంబ, గద్వాల జిల్లాకు సాగునీటిని, ఎన్టీఆర్ ఎడమ కాలువ ద్వారా 69,000 ఎకరాలకు, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు సామర్థ్యం 11.941 TMCలతో నిర్మాణమైనప్పటికీ పూడిక పేరుకుపోవడంతో ఈ ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుతం 9.56 TMCలకు తగ్గిపోయింది. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కొడంగల్ ఎత్తిపోతల పథకాల ద్వారా 6 లక్షల ఎకరాలకు నీరందించడానికి కేంద్ర బిందువుగా మారిన వరప్రదాయిని ఈ ప్రాజెక్టు. ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలను, సాగునీటి అవసరాలను తీర్చడమే గాక ఎగువ మరియు దిగువ జూరాల పవర్ హౌస్ ద్వారా 474 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, జూరాల ప్రాజెక్టు పూర్తి అయినా ఈ ప్రాంత రైతుల గోస గోడు ఇంతటితో ఆగలేదు. వలసల నివారణకు, రైతు కన్నీళ్లను తుడిచి పంట పొలాల్లో నీళ్లు పారించడానికి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1428 కోట్లతో 2 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చే విధంగా దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారిని స్మరించుకుంటూ 2004లో జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని జూరాల బ్యాక్ వాటర్ నుంచి
2 దశల్లో నీటిని ఎత్తిపోసే విధంగా మొదటి దశలో 4 పంపులు 750 క్యూసెక్కుల సామర్థ్యంతో 43 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం జరిగింది. దీని కింద 64,000 ఎకరాల ఆయకట్టు కలదు. రెండవ దశలో 3 పంపులు 600 క్యూసెక్కుల సామర్థ్యంతో 62 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసే విధంగా రూపొందించడం జరిగింది. దీని కింద 36,000 ఆయకట్టు కలదు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద మొత్తం 2 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రస్తుతం 1,42,000 ఎకరాలకు నీరు అందుతుంది. దీని కింద ప్రధానంగా ఆన్లైన్ రిజర్వాయర్లు కలవు. గుడెందొడ్డి రిజర్వాయర్ 1.1 టీఎంసీలు, రేలంపాడు రిజర్వాయర్ 4 టీఎంసీలు, ఆఫ్లైన్ రిజర్వాయర్లు మొత్తం 5 కలవు. తాటికుంట రిజర్వాయర్ 1.5 టీఎంసీలు, నాగర్దొడ్డి రిజర్వాయర్ 0.6 టీఎంసీలు, ముచ్చోనిపల్లి 1.6 టీఎంసీలు, చిన్నోనిపల్లి 1.5 టీఎంసీలు, సంగాల రిజర్వాయర్ 0.6 టీఎంసీలు. తాటికుంట నాగర్దొడ్డి రిజర్వాయర్లు పూర్తయ్యాయి. ముచ్చోనిపల్లి, చిన్నోనిపల్లి, సంగాల రిజర్వాయర్ల సామర్థ్య పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ల కింద 3 ముంపు గ్రామాలు ఆలూరు, రేలంపాడు, చిన్నోనిపల్లి కలవు. ఆలూరుకు సంబంధించిన పునరావాస మౌలిక వసతుల కల్పన పూర్తి కావడం జరిగింది. రేలంపాడు, చిన్నోనిపల్లి గ్రామాల పునరావాస పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 58,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేయడానికి సుమారు 250 కోట్లు అవసరం. గట్టు ఎత్తిపోతల పథకం నడిగడ్డ ప్రాంతంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం గట్టు మరియు కేటిదొడ్డి మండల రైతుల సాగునీటి అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఎత్తిపోతల పథకం గద్వాల సంస్థానాధీశుడు నలసోమనాద్రి గారిని స్మరించుకుంటూ నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకాన్ని 1.3 టీఎంసీ సామర్థ్యంతో 581 కోట్ల అంచనా వ్యయంతో 33,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకురావడానికి 2022లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా 2 పంపులను వినియోగించి రేలంపాడు బ్యాక్ వాటర్ నుండి 810 క్యూసెక్కులతో 79 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడానికి ప్రతిపాదించబడి 40% పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ పథకం పనుల పరిశీలనకు విచ్చేసిన నీటిపారుదల శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల కడగండ్లను తుడిచేందుకు దూరదృష్టితో ఇప్పుడున్న రిజర్వాయర్ సామర్థ్యం సరిపోదని 33,000 ఎకరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచాలని ప్రతిపాదించడం జరిగింది. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన అనుమతులు అందజేసే ప్రక్రియ తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో అందరూ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత వీలైతే అంత పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో